హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ న్యూ సిలబస్ మ్యాథమెటిక్స్ లో టాపిక్ నెంబర్ 4 డిటర్మినెంట్స్ అనే చాప్టర్ ని కంప్లీట్ గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఆ సిరీస్ లో దిస్ ఇస్ ద 7th వీడియో. చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. సో ఒక మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ కనుక్కోవడం, ఇన్వర్స్ కనుక్కోవడం. ఇక్కడ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ మాక్సిమం రావచ్చు. 70% ఇక్కడ నుంచి రావచ్చు. చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మెథడ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. రెగ్యులర్ మెథడ్ కాకుండా నేను షార్ట్ కట్ మెథడ్ కూడా మీకు వస్తుంది చెప్తాను. సో మీరైతే ఫస్ట్ లైక్ చేయండి, మన ఛానల్ ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, కంప్లీట్ గా వాచ్ చేయండి. దాంతోపాటు వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఈ డెఫినేషన్కి వెళ్లే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. ఆ డెఫినేషన్ కి ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే ఆటోమేటిక్ గా డెఫినేషన్ అర్థం అవుతుంది. సో ఆర్డర్ 2x2 మ్యాట్రిక్స్. సో దీనికి సంబంధించిన ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. దానికి మొత్తం కంప్లీట్ గా మీకు టాపిక్ అంతా అర్థమైపోతుంది. నేను ఏం తీసుకుంటున్నాను, లెట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు, క్యాపిటల్ ఏ కాకుండా మీరు పి అనుకోండి, పి ఈజ్ ఈక్వల్ టు A11 A12 A21 A22. సో ఇది జనరల్ మ్యాట్రిక్స్, మీకు తెలిసిందే, చాలా సార్లు రాసాం మనం. దీనికి సంబంధించిన డెట్ అంటే తెలుసు, ఈ స్ట్రైట్ బ్రాకెట్స్ బదులు పెడదాం. అయితే A11 కి మైనర్ ఏమవుద్ది, A11 కి మైనర్ M11. అలాగే A12 కి మైనర్ ఏమవుద్ది, క్యాపిటల్ M2. A13 కి అదే 21 కి మైనర్ ఏమవుద్ది, క్యాపిటల్ M21. కనుక్కోవడం అన్న కూడా ప్రీవియస్ గా మనం చేసాం. ఇలా ఎలా కనుక్కుంటాం అనేది. A22 క్యాపిటల్ M22. ఇవన్నీ మైనస్. వీటిని ఇవన్నీ ఏమిటివి, ఇవన్నీ ఏంటి, మైనస్. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి సంబంధించిన మైనస్. కో ఫ్యాక్టర్స్ ఏంటి, A11 కి కో ఫ్యాక్టర్ ఏమవుద్ది, క్యాపిటల్ A11. అసలు క్యాపిటల్ ఏ అంటే ఏంటి, ఒక కో ఫ్యాక్టర్ వాల్యూ -1 హోల్ పవర్ i ప్లస్ జే. ఐ అంటే రోత్, జే అంటే కాలం కి డిఫైన్ చేస్తాం, క్యాపిటల్ MIJ. ఇది దీనికి సంబంధించిన ఫార్ములా మనకు తెలిసింది. ఇప్పుడు దాకా మనం దీనికి ముందున్న ఎక్సర్సైజ్ అంతా చేసాం. అయితే A11 కి సంబంధించిన మైనర్ మా కో ఫ్యాక్టర్ ఇది. సో A12 కి సంబంధించిన కో ఫ్యాక్టర్ A12 క్యాపిటల్. A21 కి సంబంధించిన మా కో ఫ్యాక్టర్ ఏమవుద్ది, A21. A22 కి సంబంధించిన కో ఫ్యాక్టర్ ఏమవుద్ది, A22. వీటిలన్నిటిని ఏమన్నాం, వీటిలన్నిటిని కో ఫ్యాక్టర్స్ అన్నాం. కో ఫ్యాక్టర్స్ వీటంతా మ్యాట్రిక్స్ ఫార్మేట్ లో రాస్తే, దాన్ని ఏమంటాం చూద్దాం ఒకసారి. చూడండి, వీటిలన్నిటిని నేనేం తీసుకుంటాను, వీటిలన్నిటిని ఒక మ్యాట్రిక్స్ ఫార్మేట్ లో రాస్తాను. అంటే ఫస్ట్ ఎలిమెంట్ కి వచ్చిన కోఫాక్టర్ వాల్యూ, సెకండ్ ఎలిమెంట్ కి వచ్చిన కోఫాక్టర్ వాల్యూ, థర్డ్ ఎలిమెంట్ కి వచ్చిన కోఫాక్టర్ వాల్యూ, ఫోర్త్ ఎలిమెంట్ కి వచ్చిన కోఫాక్టర్ వాల్యూస్, ఇవన్నీ కూడా మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో రాస్తున్నాను. చూడండి, క్యాపిటల్ A11 A12 A21 A22. అవునా కదా? వీటిలన్నిటిని మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో రాయిస్తే ఏమవుద్దా, మ్యాట్రిక్స్ ఫార్మాట్ అంటే ఈ వచ్చిన కోఫాక్టర్స్ అన్ని ఒక మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో రాస్తున్నాం. సో ఏమవుతుంది చూడండి, కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ P, క్యాపిటల్ P ఈస్, సో ఏమని రాయొచ్చు, A11 A12 A21 A22. ఇది కోఫాక్టర్, దీనికి సంబంధించిన కోఫాక్టర్ మ్యాట్రిక్స్. అయితే ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ని ఒక్కసారి ట్రాన్స్పోజ్ చేసి చూడండి. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, నేనేం చేస్తున్నా అంటే A11 A12 A21 A22 దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నా. పవర్ లో T పెట్టచ్చు, లేదా ఒక సింపుల్ గా డాష్ పెట్టచ్చు. అంటే ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ అయితే డాష్ పెట్టినా, ఏ పవర్ లో T పెట్టినా ట్రాన్స్పోజ్ అవుతుంది. రో కాలం గా ఇంటర్చేంజ్ చేసి రాసేదాన్ని ట్రాన్స్పోజ్ అంటాం. ఫర్దర్ గా మీరు చూసారు. దీనికి సంబంధించిన వీడియో అంతా కూడా మన దగ్గర ఉంది, ప్రీవియస్ వీడియోస్ చూడండి. దీన్ని ట్రాన్స్పోజ్ చేశాం కదా, ఏం చేంజ్ అవుతుంది అంటే రో కాలం గా మారుతుంది. ఫస్ట్ రో A11 ఫస్ట్ కాలం గా మారుతుంది.
సెకండ్ రో ఏమవుద్ది A22 అనేది. సో A22 A21 ఇదేమవుద్ది A22 అవుతుంది. అవునా కాదా? ఏంటిదంటే వచ్చిన కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్. అవునా కదా? ఇంత పెద్దది రాయలేం కదా మనం. అంటే ఎలాగా? ఇదేంటని ఎవరైనా అడిగితే ఒక మ్యాట్రిక్స్ కి కోఫాక్టర్స్ కనుక్కోవాలి. కోఫాక్టర్స్ కనుక్కున్న తర్వాత దాన్ని మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ ని ఏమంటారంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటారు. దీన్ని ఏమంటారు? అడ్జాయింట్ ఆఫ్ ఏ. అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ అంటారు. ఏనా పీనా? అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ పీకి సంబంధించింది కనుక్కున్నాం కాబట్టి పి. సో ఇప్పుడు అడ్జాయింట్ అంటే అర్థమైందా? ఒక మ్యాట్రిక్స్ కి కోఫాక్టర్స్ కనుక్కోవాలి, దానికి ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఏమవుద్ది? అడ్జాయింట్ అవుద్ది. దీన్ని ప్రతిసారి ఇంత పెద్దది రాయకుండా అడ్జాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఏ అయితే ఏ మ్యాట్రిక్స్ అయితే ఏ, పి మ్యాట్రిక్స్ కి అయితే పి, ఆ ఏదైనా మ్యాట్రిక్స్ కి అయితే ఆ మ్యాట్రిక్స్ ఇక్కడ రాస్తాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే దీని ఏం చెప్తాం? అడ్జాయింట్ ఆఫ్ పి అంటే కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ పి హోల్ ట్రాన్స్పోజ్. అవునా కదా? అదే కదా మనం ఇప్పుడు చేసాం. సో ఈ మ్యాట్రిక్స్ కి కోఫాక్టర్స్ కనుక్కున్నాం, కోఫాక్టర్స్ ట్రాన్స్పోజ్ చేసాం, ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చింది అడ్జాయింట్ అన్నాం. దట్ ఈస్ అ ప్రాసెస్. ఇక్కడ చూడండి, ఇదే కదా డెఫినేషన్. ఎలా రాయొచ్చు ఈ డెఫినేషన్? ఎలా చదువుకోవచ్చు మనం అంటే, ద అడ్జాయింట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఎ మ్యాట్రిక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఇట్స్ కోఫాక్టర్. ఏఐజే క్యాపిటల్ తో డిఫైన్ చేస్తున్నాం. మ్యాట్రిక్స్ లోపల క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, క్యాపిటల్ వాల్యూస్ క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. ఆ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇట్ ఈస్ అ కోఫాక్టర్. ట్రాన్స్పోజ్ చేసాం, వచ్చిన మ్యాట్రిక్స్ ని అడ్జాయింట్ అన్నాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏడిజే స్మాల్ లెటర్స్ ఇంటూ క్యాపిటల్. సో సింపుల్ గా ఏం చెప్పొచ్చు మనం? కోఫాక్టర్ ఆఫ్ క్యాపిటల్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అడ్జాయింట్ ఆఫ్ ఏ అని చెప్పొచ్చు. అవునా కదా? ఇప్పుడు దీన్ని చూడండి, సింపుల్ గా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మీకు ఈ జనరల్ ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ 2/2 తీసుకుంటాను. తర్వాత 3/3కి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం, షార్ట్ కట్ కూడా చేద్దాం. ఓకేనా? నెంబర్ 97, ఎగ్జాంపుల్ నెంబర్ 12. 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నారు, దానికి సంబంధించిన అడ్జాయింట్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం చెప్పిన కాన్సెప్ట్ మెథడ్ లో చెప్తాను, తర్వాత షార్ట్ కట్ లోకి వెళ్దాం. ఓకేనా? రైట్, చూడండి ఒకసారి. ఇచ్చిన మ్యాట్రిక్స్ తీసుకోండి. సొల్యూషన్ గివెన్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3 1 4 తీసుకుంటున్నాం. సో ఎలిమెంట్ 2కి సంబంధించిన మైనర్ M11. సో M11 అంటే ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ ని డిలీట్ చేయాలి. డిలీట్ చేస్తే వచ్చిన ఆన్సర్ 4. అలాగే ఇంకా ఎలిమెంట్ ఎంతది? సెకండ్ ఎలిమెంట్ తీసుకోండి. 3కి సంబంధించిన మైనర్. సో దానికి సంబంధించిన రాస్తాం M12 ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్. సో దాని కంప్లీట్ గా ఫస్ట్ రోని సెకండ్ కాలమ్ ని డిలీట్ చేస్తే వచ్చేది ఎలిమెంట్ మైనర్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్. అలాగే ఇంకేం చేస్తాం? ఎలిమెంట్ ఇది 1. ఎలిమెంట్ 1 యొక్క అడ్రస్ ఏంటి? సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. సో M21 దట్ ఈస్ ఎవరైతే దాని మొత్తాన్ని డిలీట్ చేయాలి. సెకండ్ రోని ఫస్ట్ కాలమ్ ని డిలీట్ చేస్తే ఏమొస్తుంది మనకు? 3 అనే ఎలిమెంట్ వస్తుంది. సో అలాగే ఎలిమెంట్ దేనికి సంబంధించింది? 4కి సంబంధించిన మైనర్ కనుక్కోవాలి. సో దాని యొక్క అడ్రస్ ఏంటి? క్యాపిటల్ M22 దట్ ఈస్ ఏ రాస్తాం మనం? దీనికి సంబంధించిన సెకండ్ రోని అండ్ సెకండ్ కాలమ్ ని డిలీట్ చేస్తే వచ్చే యొక్క ఎలిమెంటే మిగిలిన ఆ యొక్క ఎలిమెంటే మైనర్ అవుతుంది. ఇవన్నీ మైనస్. కోఫాక్టర్ కనుక్కోవాలి. కోఫాక్టర్స్. సో దీనికి సంబంధించింది A11 దట్ ఈస్ -1 హోల్ పవర్ 1 + 1. సో M11 అంటే సో ఈ 11 కి సంబంధించింది M11 దట్ ఈస్ -1 హోల్ పవర్ 2. M11 కి వచ్చిన ఆన్సర్ 4. సో 4 వస్తుంది దీనికి, ఎందుకంటే మైనస్ క్యారీ కాదు, పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి. సో తర్వాత ఇది జనరల్ మెథడ్. అంటే మీకు అర్థం అవడం కోసం డీటెయిల్ గా చెప్తున్నాను నేను. షార్ట్ కట్ లోకి వెళ్ళిపోదాం.
సో కంప్లీట్ గా సింపుల్ గా కూడా చేయొచ్చు. మీకు అర్థం అవడం కోసం ఎలా వచ్చింది ప్రీవియస్ నుంచి ఇక్కడికనే రాస్తున్నాను. m12 -1 హోల్ పవర్, సో 1 + 2 m12 is equal to -1 హోల్ క్యూబ్. m12 అంటే ఏంటి? m12 అంటే వాల్యూ 1, దట్ ఈస్ -1. నెక్స్ట్ ఇంకా చూడండి, ఈ పక్క చేస్తాను మిగిలింది. a21 -1 హోల్ పవర్ 2 + 1, దానికి సంబంధించింది m21, దట్ ఈస్ -1 హోల్ క్యూబ్. m2 కి సంబంధించిన ఆన్సర్ 3, సో -3 ఆడ్ నెంబర్ పవర్ లో ఉంది కాబట్టి మైనస్ క్యారీ అవుతుంది. a22 -1 హోల్ పవర్ 2 + 2 m22, -1 హోల్ పవర్ 4, m22కి వచ్చిన ఆన్సర్ 2, దట్ ఈస్ 2. దీని అంతటిని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ గా రాసుకోవచ్చు. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ దాన్ని తీసుకోండి. దాన్ని తీసుకొని ఏ రాస్తారు? 4 ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ -1, అక్కడ ఉండే ఎలిమెంట్ -3, సేమ్ ఎలిమెంట్ అదే పొజిషన్ లోకి రాయాలి. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే కదా మనకు అడ్జాయింట్ ఆఫ్ ఏ వస్తుంది. అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏం చేయాలి? వచ్చిన కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేయాలి. -1, -3 అండ్ 2 ట్రాన్స్పోజ్ చేయాలిగా. సో దట్ ఈస్ ఏమవుద్ది? 4 -1 తర్వాత -3 2, సెకండ్ రోని సెకండ్ కాలమ్ గా రాసాం. ఓకేనా? ఇదేమవుద్ది అంటే ఈ ఇచ్చిన మ్యాట్రిక్స్ కి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కనుక్కున్న తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్. దీని ఏమంటాం? అడ్జాయింట్ ఆఫ్ ఏ. అడ్జాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 -3 -1 2. ఇంత ప్రాసెస్ ఉంది. ఇంత ప్రాసెస్ మనం చేయాలంటే 2 మార్క్స్ కి అవసరమా? చాలా సింపుల్ గా నేను ఒక లాజిక్ చెప్తాను, వినండి. సో ఏంటి ఆ లాజిక్ సార్? ఏంటి ఆ లాజిక్ చూడండి. ఏం చేస్తున్నాం మనం అంటే ఇక్కడ వచ్చిన మ్యాట్రిక్స్ ని బట్టి అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటిని ప్రిన్సిపల్ డయాగ్నల్ ఉన్న ఎలిమెంట్స్ ని ఇంటర్చేంజ్ చేయాలి. ఏం చేయాలి? ఇంటర్చేంజ్. ఏంటిది? ఇంటర్చేంజ్ అంటే ఏంటి? ఈ పొజిషన్ కి ఇది, ఈ పొజిషన్ కి ఎలిమెంట్ ఇంటర్చేంజ్ చేయాలి. చేస్తాను చూడండి. ఇంటర్చేంజ్ చేయడం అంటే ఎట్లాగా? ఆ మ్యాట్రిక్స్ అదే మ్యాట్రిక్స్ ఆర్డర్ తీసుకోవాలి. ఇంటర్చేంజ్ చేసిన 4 ని 2 కి, 2 ని 4 కి రాశాను. సో ఈ ఉన్నాయి చూసారు, ఈ డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ ని తీసుకెళ్లి అదే ప్లేస్ లో రాయాలి. బట్ సైన్ మాత్రం చేంజ్ చేయాలి. ఏం చేయాలి? సైన్ మాత్రం చేంజ్ చేయాలి. సైన్ చేంజ్ ఏంటి? సైన్ చేంజ్ అంటే ఏంటి? -1 ఉంటే 1 ఉంటే -1, 3 ఉంటే -. ఇదే కదా ఎక్కడ వచ్చింది చూడండి. 4 -3 -1 2 సింపుల్ గా రాయొచ్చా? అంటే మనం ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అనే మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ కనుక్కోవటం ఎలా అని అడుగుతారు. అప్పుడు ఎలా చేస్తారు చెప్పండి? దీన్ని బట్టి సింపుల్ గా 4 1 -2 -3 ఇంటర్చేంజ్ చేసాం. ఈ రెండు ఇంటర్చేంజ్ చేసాం అంటే ఈ ప్లేస్ కి ఈ ప్లేస్ కి మార్చాం. ఉన్న వాటికి మైనస్ పెట్టాం. చాలా సింపుల్ కదా. ఇదంతా కూడా మామూలుగా మెథడ్ ఎలా వచ్చింది ఏంటనేది ఇలా సాల్వ్ చేసుకుంటా రావడం. షార్ట్ కట్ మెథడ్ చాలా ఈజీ కదా. సో మీరు షార్ట్ కట్ మెథడ్ వాడాలంటే నేను ఒక చిన్న స్టెప్ చెప్తాను. ఆ స్టెప్ తర్వాత ఈ షార్ట్ కట్ మెథడ్కి వెళ్ళొచ్చు. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు అండర్స్టాండ్ డియర్ స్టూడెంట్స్. సో ఏం చేయాలి? ఇవేం చేయాలి? ఇంటర్చేంజ్ చేయాలి. ఏవి? ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ చేశాను చూడండి. ఇంటర్చేంజింగ్ అంటే ఈ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ని ఈ పొజిషన్ 4 ప్లేస్లకు 2, 2 ప్లేస్లకు 4 మార్చాను. తర్వాత వీటికి ఏంటి? సైన్ చేంజ్ చేశాను. సైన్ అంటే ఏంటి? మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. అదే దాని యొక్క కోఫాక్టర్ అయిపోయింది. ఆ తర్వాత అదే ఏమైంది? అడ్జాయింట్ కూడా అయిపోయింది. సింపుల్ ఒక స్టెప్ లోనే అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. కంప్లీట్ గా 2/2 కి సంబంధించిన అడ్జాయింట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎక్సర్సైజ్ లో ఫస్ట్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ లో రాసేసుకోవచ్చు మీరంతా కూడా. ఫైండ్ ద అడ్జాయింట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఎలా చేస్తావు? చాలా సింపుల్ కదా. ఏం ఇచ్చారు క్వశ్చన్ లో? ఫైండ్ ద అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ. ఇట్ ఈస్ ఎ 2/2 మ్యాట్రిక్స్. యు నో దట్ 2/2 మ్యాట్రిక్స్. సో మనం 2/2 కి సంబంధించిన ఇప్పుడే లాజిక్ చూసాం.
ఎలా రాస్తాం ఫస్ట్ గివెన్ మ్యాట్రిక్స్ capital A is equal to, let it be take A 1 2 3 4 డైరెక్ట్ షార్ట్ కట్ కి వెళ్ళకుండా మనం ఏం చేస్తామంటే adjoint of capital A is equal to cofactor matrix of capital A, cofactor matrix of capital A whole transpose, that is a formula. అది రాసిన తర్వాత సో adjoint A is equal to cofactor of matrix A capital A whole transpose. You know the shortcut. This is a principal diagonal. Interchange in the principal diagonal values. Interchange 4 1 ఇంటర్చేంజ్ చేసాం. ఈ రెండిటికి ఏం చేయాలి సైన్ చేంజ్ చేయాలి. ఈ రెండిటికి సైన్ విల్ బి చేంజ్ అంటే ఏ రాస్తాం అంటే ఏంటి సైన్ విల్ బి చేంజ్ -2 +2 ఉంది -2 తీసుకుంటారు, +3 ఉంది -3 తీసుకుంటారు. దిస్ ఈజ్ adjoint of A. సో ఇస్ ఇట్ క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కూడా మీకు అర్థం కాకుండా ఉంటే ఏబిసిడి అనే మ్యాట్రిక్స్ కి adjoint of A కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటారు? చాలా సింపుల్ కదా. adjoint of A is equal to cofactor of A whole transpose అని రాస్తారు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఏం చేస్తారు ఏ ప్లేస్ లోకి డిని అంటే ఈ యొక్క ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ని ఇంటర్చేంజ్ చేస్తాం డి అండ్ ఏ. వీటికి ఏం చేస్తాం సైన్స్ -b మైనస్. దిస్ ఈజ్ adjoint of A. వెరీ క్లియర్ కదా, రైట్? ఇట్ ఈస్ a 3/3 మ్యాట్రిక్స్. ఈ 3/3 కి ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు దాకా 2/2 చూసాం, రెగ్యులర్ మెథడ్ చూసాం, అలాగే మనం షార్ట్ కట్ మెథడ్ కూడా చూసాం. ఏ మెథడ్ అయినా వేయచ్చు, మీరు షార్ట్ కట్ మెథడ్ ప్రిఫర్ చేయండి, చాలా ఈజీగా వస్తుంది, ఫుల్ మార్క్స్ పడతాయి. సో ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఎలా చేద్దామంటే సో దీంట్లో ఎన్ని డెట్స్ వస్తాయి అంటే ఎన్ని కోఫాక్టర్స్ వస్తాయి అంటే ఇక్కడ 9 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 9 కోఫాక్టర్స్ వస్తాయి. 9 కోఫాక్టర్స్ కనుక్కోవాల్సింది. ఫస్ట్ నేను రెగ్యులర్ మెథడ్ చెప్తాను, దాని తర్వాత షార్ట్ కట్ మెథడ్కి వెళ్దాం. ఎలా చేద్దాం ఫస్ట్? ఎలా అంటే ఫస్ట్ కోఫాక్టర్స్ కనుక్కోవాలి. కోఫాక్టర్స్ ఎలా కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన కోఫాక్టర్. అంటే మీరు కోఫాక్టర్స్ కనుక్కునేటప్పుడు డైరెక్ట్ గా ప్రతిసారి ఏ క్యాపిటల్ ఏఐజే A11 A12 ఇవి రాయకుండా ఫస్ట్ ఎలిమెంట్ చేసేటప్పుడు ప్లస్ మైనస్ ప్లస్ ఫస్ట్ రో చేసేటప్పుడు అంటే వచ్చిన ఆ మైనర్ కి ప్లస్ మల్టిప్లికేట్ చేయాలి. ఇక్కడ వచ్చిన ఈ ఎలిమెంట్ కి సంబంధించిన మైనర్ కి మైనస్ మల్టిప్లికేట్ చేయాలి. ఇక్కడ వచ్చిన 2 అనే ఎలిమెంట్ కి సంబంధించిన మైనర్ కి ప్లస్ మల్టిప్లికేట్ చేయాలి. అలాగే సెకండ్ రోకి సంబంధించిన దాన్ని అయితే మైనస్ ప్లస్ మైనస్, అలాగే థర్డ్ రోకి సంబంధించిన మైనస్ కోసం ప్లస్ మైనస్ ప్లస్ అనే సింబల్స్ ని మనం మల్టిప్లికేట్ చేస్తే అవి కోఫాక్టర్స్ అయిపోతాయి. ఓకేనా? సింపుల్ గా చేద్దాం. దీని తర్వాత చాలా ఈజీ మెథడ్ ఉంది, అది కూడా చూద్దాం. కోఫాక్టర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేద్దాం A11 is equal to మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఏం చేద్దాం చూడండి. A11 is equal to ఫస్ట్ రో ఫస్ట్ కాలం మొత్తం డిలీట్ చేస్తే 3 1s 3 0 × 5 0. సో ఇచ్చిన దాన్ని ఏమొచ్చింది 3, దానితో ప్లస్ ని మల్టిప్లికేట్ చేయాలి. +3 ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ రాయన అవసరం లేదు. నెక్స్ట్ A12 సెకండ్ రోని అదే ఫస్ట్ కాలం సెకండ్ రో మొత్తం క్లోజ్ చేయాలి. 2 1s 2. సో డైరెక్ట్ రాస్తున్నాను. ఫస్ట్ రో సెకండ్ కాలం క్లోజ్ చేయాలి. సెకండ్ కాలం ఫస్ట్ రో క్లోజ్ చేస్తే 2 5 -2 1 మిగులుతుంది. 2 1s 2. సో మనం వచ్చిన దానికి మైనస్ ని మల్టిప్లికేట్ చేయాలి కాబట్టి మైనస్ అంటే ఈ మైనస్ మధ్యలో ఉండేది తీసుకున్న మధ్యలో ఎలిమెంట్ కాబట్టి దానికి సంబంధించిన కరస్పాండింగ్ రోని కాలం ని డిలీట్ చేస్తే 2 5 -2 1 మిగులుతుంది. 2 1s 2 5 2s 10 మైనస్ ఉంది కాబట్టి +10. దీని ఆన్సర్ ఎంత -12. సో నెక్స్ట్ నెక్స్ట్ ఏం కనుక్కోవాలి నువ్వు A13 కనుక్కోవాలి. సో A13 అంటే ఈ ఎలిమెంట్ అంటే ఈ ఎలిమెంట్ కి సంబంధించిన సింబల్ ఇది ప్లస్ ఉంది కాబట్టి పెట్టిన అవసరం లేదు. నెక్స్ట్ దానికి సంబంధించిన రోని కాలం ని వదిలేసాడు అంటే ఫస్ట్ రోని కాలం ని వదిలేస్తే 2 3 -2 0 మిగులుతుంది. 2 × 0 0
2 3 6 మైనస్ ఉంది కాబట్టి +6 ఈజ్ ఈక్వల్ టు దాన్ని మైనస్ తో మల్టిప్లై చేయని అవసరం లేదు ప్లస్ తోనే, దట్ ఈస్ 6. ఫస్ట్ మైనస్ కో ఫ్యాక్టర్స్ అన్ని వచ్చేసాయి. సో నెక్స్ట్ సెకండ్ రోకి సంబంధించిన కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలా. ఫస్ట్ రో ఇది రో 1. నెక్స్ట్ రో 2కి సంబంధించింది. రో 2కి సంబంధించింది ఒకసారి చూద్దాం. A21 అంటే ఏంటి? సెకండ్ రోని ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ కాలమ్ ని డిలీట్ చేయాలి. సెకండ్ రోని ఫస్ట్ కాలమ్ ని డిలీట్ చేయాలి. కాకపోతే ఇక్కడ మైనస్ కూడా తీసుకోవాలి. మైనస్, సో సెకండ్ రోని ఫస్ట్ కాలమ్ ని డిలీట్ చేస్తే 1 2 0 1 వస్తుంది. 1 1 1 -1 5 0 into 2 అంటే -0, దట్ ఈస్ మైనస్ ఇంటూ మైనస్ +1. నెక్స్ట్ A21 అయినా A21 అయిపోయింది. A22. సో తర్వాత సో ప్లస్ సింబల్ ఉంది, ప్లస్ పెట్టిన అవసరం లేదు. సెకండ్ రోని సెకండ్ కాలమ్ ని డిలీట్ చేస్తే 1 2 -2 1 మిగులుతుంది. 1 1 1 2 1 2 2 4 +4 ఈజ్ ఈక్వల్ టు 5. సో కదిలించకూడదు, వీడియో చేస్తున్నా. నెక్స్ట్ ఎలిమెంట్ దానికి సంబంధించిన మైనర్ A23 అంటే సెకండ్ రోని థర్డ్ కాలమ్ ని డిలీట్ చేయమని అర్థం. సెకండ్ రోని థర్డ్ కాలమ్ డిలీట్ చేసి ఈ ఎలిమెంట్ కి సంబంధించింది ఇది కాబట్టి మైనస్ ను మల్టిప్లై చేయాలి. సో ఏ సెకండ్ రోని థర్డ్ కాలమ్ ని డిలీట్ చేసి 1 into 0 -2 1 -2 0 -2 ఎస్ 1 into 0 0 కదా, 0 -2 దట్ ఈస్ 2. అలాగే ఇంకా రో నెంబర్ 3కి రండి. రో నెంబర్ 3. సో దీనికి సంబంధించిన కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలా. A31 అంటే సో -2 ఆల్రెడీ ఉంది, దానికి మనం ప్లస్ మల్టిప్లై చేయాలి. ఈ 2తో అవసరం లేదు కానీ కరస్పాండింగ్ రో కాలం తీసేసేయాలి. 1 into 5 -1 into 5 ఏది తీసేయాలి మనం? ఇది. సో -1 into 5 -5. అలాగే 3 2 6 -6 ఈజ్ ఈక్వల్ టు -11. సో అలాగే A3 అంటే థర్డ్ రో సెకండ్ కాలం డిలీట్ చేసేయాలి. థర్డ్ రో సెకండ్ కాలం డిలీట్ చేసేస్తే మనకు 1 5 2 2 మిగులుతుంది. దానికి మనం మైనస్ ని మల్టిప్లై చేయాలి కాబట్టి మైనస్, సో ఇది డిలీట్ చేస్తాం. 1 5 5 -2 2 4 దట్ ఈస్ -1. సో అలాగే A33కి వస్తుంది. A33 ఎలా చేద్దాం? A33 అంటే థర్డ్ రోని థర్డ్ కాలమ్ ని థర్డ్ రోని డిలీట్ చేసేయాలి. మనకు ప్లస్ అనే సింబల్ ఉంది కాబట్టి ప్లస్ తో మల్టిప్లై చేసినా అదే వస్తుంది, మైనస్ చేసినా ఉన్నప్పుడు మాత్రం మార్చుకోండి. ప్లస్ ఉంటే మార్చిన అవసరం లేదు. 1 into 3 3 2 1s 2 +2 దట్ ఈస్ 5. ఇవన్నీ కోఫాక్టర్స్ అన్ని మ్యాట్రిక్స్ గా రాస్తున్నాం. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు ఏంటది? ఏమొచ్చింది? సో 3 12 6 అండ్ ఇక్కడ 1 5 అలాగే 2 అలాగే -11 ఇక్కడ -1 ఇక్కడ 5. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకు అడ్జాయింట్ ఆఫ్ A వస్తుంది. అడ్జాయింట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ A హోల్ ట్రాన్స్పోజ్ కదా, దట్ ఈస్ అ ఫార్ములా. సో దీన్ని సింప్లిఫై చేద్దామా? అంటే ఎలా వస్తుంది? ఫస్ట్ రోని కాలమ్ గా రాయండి. 3 12 6 అలాగే సెకండ్ రోని 1 5 2 అలాగే థర్డ్ రోని -11 -1 5 గా రాస్తాం. సో దిస్ ఈస్ ద అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ దిస్ గివెన్ మ్యాట్రిక్స్. ఏం చేసాం మనం? విడివిడిగా ఫస్ట్ రోకి సంబంధించిన కోఫాక్టర్స్ అన్ని కనుక్కున్నాం. ప్రతిసారి మనం ఆ -1 హోల్ పవర్ i + j రాయకుండా, సో ఫస్ట్ ఎలిమెంట్ చేస్తే ప్లస్ తో, సెకండ్ ఎలిమెంట్ కి సంబంధించిన మైనర్ కోఫాక్టర్ కి సంబంధించి మైనర్ కనుక్కొని దాన్ని -c సింబల్స్ తో మల్టిప్లై చేసాం. దానికి కావాల్సిన డైరెక్ట్ గా మనకు ఇవన్నీ కూడా ఆర్డర్లో రాసుకుంటే కావాల్సిన అడ్జాయింటే వస్తుంది. వాట్ ఈస్ షార్ట్ కట్ మెథడ్? షార్ట్ కట్ మెథడ్ ఏంటి సార్
అంటే ఒక షార్ట్ కట్ మెథడ్కి వెళ్తున్నాం. దిస్ ఈజ్ అ టెక్స్ట్ బుక్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్. సో ఇది రాయొచ్చు లేదా ఇది రాయొచ్చు. షార్ట్ కట్ మెథడ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టెప్ గివెన్ మ్యాట్రిక్స్ రాయాలి. దానికి తర్వాత మరి ఏం రాయాలంటే therefore adjoint of A is equal to cofactor of matrix capital A whole transpose రాయాలి. రాసిన తర్వాత చూసారా ఇక్కడ మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో తీసుకోవాలి. ఆ మిడిల్ ఎలిమెంట్ పక్కన ఉన్న ఎలిమెంట్, దానికి ముందున్న ఎలిమెంట్, మళ్ళీ ఆ మిడిల్ ఎలిమెంట్ ఒక రోలో కాకుండా కాలంలో రాయాలి. ఇది రోలో ఉంది కదా, కాలంలో రాయాలి. చూడండి ఎలా రాస్తామంటే దట్ ఈస్ ఈక్వల్ టు, సో మిడిల్ ఎలిమెంట్, దాని తర్వాత ఎలిమెంట్, దాని ముందు ఎలిమెంట్, దాని తర్వాత ఎలిమెంట్. అంటే ఇది బి అని ఏబిసి అనుకుంటే బిసిఏబి, అది రోలో ఉంది కదా, మన కాలంలో రాస్తాం. 3 5 నెక్స్ట్ ఏంటి మళ్ళీ 2 3. ఫస్ట్ ఇదంతా అయిపోయింది, ఒక కాలంలో రాస్తాం. సెకండ్ కాలం రాసేటప్పుడు దాని కిందది కరెక్ట్ గా మిడిల్ 0, దాని పక్కది 1, అక్కడ మొత్తం రోని కాలం గా రాస్తాం. కాకపోతే మిడిల్ ఎలిమెంట్ ఇది తీసుకుంటాం ఫస్ట్ గా, -2 and 0. నెక్స్ట్ ఫస్ట్ రోకి రండి. ఫస్ట్ రోలో మిడిల్ ఎలిమెంట్ -1, దాని పక్కన ఎలిమెంట్ 2, దాని ముందు ఉండే ఎలిమెంట్ ముందుకు వచ్చేసేయాలి 1, అలాగే -1. సో నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఏదైతే ఫస్ట్ కాలం రాసామో అదే కాలం 3 5 2 3. ఇదే ఈ మ్యాట్రిక్స్, దీనికి సంబంధించిన దానికి ఈచ్ అండ్ ఎవ్రీ డెట్ కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా కనుక్కోవాలి డెట్? సో దీనికి సంబంధించి డెట్ 3 1s 3, 5 into 0 -0. సో దీనికి సంబంధించింది ఇది 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 సాల్వ్ చేసాం. ఇది 0 into 2 0, 1 1s 1 మైనస్ ఉంది కాబట్టి +1. నెక్స్ట్ ఇది 1 5s 5 -5, 2 3s 6 -6. నెక్స్ట్ ఇక్కడికి రండి. 5 2s 10, 2 1s 2 -2, 1 into 1 1, 2 2s 4 మైనస్ ఉంది కాబట్టి +4, 2 2s 4, 1 5s 5 -5. సో నెక్స్ట్ 2 into 0 0, నెక్స్ట్ 3 2 6 మైనస్ ఉంది కాబట్టి +6, 2 1s 2 minus into minus +2, 0 into 1 0, 0 into 1 0, -0 రాసుకోవచ్చు ఫార్ములా ప్రకారం. 1 3s 3 మైనస్ ఉంది కాబట్టి +2. ఇది సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన వచ్చేదే అడ్జాయింట్ మ్యాట్రిక్స్. ఏమొస్తుంది 3 1 -11, నెక్స్ట్ -12 5 -1 6 2 5. ఇదే కదా ఇక్కడ వచ్చింది చూడండి. ఎక్సర్సైజ్ లో ఉన్న కంప్లీట్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించిన నెక్స్ట్ అడ్జాయింట్ కనుక్కున్న తర్వాత ఇన్వర్స్ కనుక్కోవాలి. ఇన్వర్స్ సంబంధించిన ఫార్ములా ఒకసారి చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ గా మనం ఎక్సర్సైజ్ సాల్వ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అడ్జాయింట్ తర్వాత ఇన్వర్స్. ఇన్వర్స్ అంటే ఏంటి అంటే, ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ డెట్ వాల్యూ ఏదైనా ఒక మ్యాట్రిక్స్, ఇచ్చిన మ్యాట్రిక్స్ కి డెట్ వాల్యూ 0 అవ్వకూడదు, 0 కాకూడదు. 0 కాకుండా ఉంటే ఆ మ్యాట్రిక్స్ ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఏమంటాం? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇలాంటి మ్యాట్రిసెస్ కి మనకు ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ది, డెట్ వాల్యూ ఏదైనా ఒక మ్యాట్రిక్స్ డెట్ వాల్యూ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఆ మ్యాట్రిక్స్ ఏమంటాం? సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్ కి మనం ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ కాదు. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఏ ఇన్వర్స్ ఇక్కడ ఏంటి ఎగ్జిస్ట్ కాదు. నో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అని రాసు. సింగులర్ అంటే ఏంటి? ఒక మ్యాట్రిక్స్ కి డెట్ కనుక్కుంటే ఆన్సర్ 0 వచ్చింది అనుకోండి, అది సింగులర్. సో ఆన్సర్ డెట్ 0 కాకుండా నెగిటివ్ వాల్యూ కానీ పాజిటివ్ వాల్యూ కానీ ఏదైనా ఒక వాల్యూ వచ్చింది అంటే దాన్ని ఏమంటాం? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. అలాంటి నాన్ సింగులర్ మ్యాట్రిక్సెస్ కి డెట్ వాల్యూ ఎగ్జిస్ట్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సరే, ఇన్వర్స్ అంటే ఏంటి? ఇన్వర్స్ కనుక్కోవడం ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ 1 2 3 4 ఉంది. దీనికి సంబంధించిన ఇన్వర్స్ కనుక్కోవాలి.
ఇన్వర్స్ కనుక్కోవాలి అంటే ఏ ఇన్వర్స్ అంటాం దాన్ని. ఏ అనే మ్యాట్రిక్స్ ఇన్వర్స్ కనుక్కోవాలి కాబట్టి 1/det A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ అనే ఒక ఫార్ములాలో దీనికి సంబంధించి సూటబుల్ మ్యాట్రిక్సెస్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే వచ్చే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అవుతుంది. దీనికి ఏ ఇన్వర్స్ కనుక్కుందాం. ఫస్ట్ మనం డెట్ కనుక్కోవాలి. నాట్ ఈక్వల్ టు 0 అవుతుందా లేదా చెక్ చేయాలి. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎగ్జాంపుల్ అనుకోండి, 1/4 minus 3 into 2 ఎంతయా 4 minus 6 that is minus 2 is not equal to 0. A is ఏమని రాస్తాం, A is సింగులర్ మ్యాట్రిక్స్, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఏదేంటి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా, ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. సో ఏ ఇన్వర్స్ ఎలా కనుక్కుంటావు, అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. అడ్జాయింట్ ఆఫ్ ఏ 2/2 కి షార్ట్ కట్ మెథడ్కి వెళ్తాం. మనం ఎలా రాస్తాం, కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ చేయాలి. సో ఎట్లా మనం ఇంటర్చేంజ్ చేస్తాం, డయాగ్నల్ ఎలిమెంట్స్ 4, 1 వీటికి సైన్ చేంజ్ చేస్తాం, -3 -2 అయిపోయింది. అడ్జాయింట్ వచ్చేస్తుంది, డెట్ వచ్చేసింది, అడ్జాయింట్ వచ్చేసింది. ఇన్వర్స్ కనుక్కోవాలి. ఇన్వర్స్ ఎలా కనుక్కుంటావు, సో ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఎలా రాస్తాం చూడండి, దీంట్లో పెట్టండి. 1/det A అంటే వాల్యూ ఎంత వచ్చింది నీకు, -2. సో మైనస్ పైన కూడా రాసుకోవచ్చు. అడ్జాయింట్ ఏ అంటే ఏంటి, 4 -2 -3 1. సో ఇదే ఇన్వర్స్ అంటే. కాస్త సింప్లిఫికేట్ చేయొచ్చు, దీని లోపల పంపిస్తే 1/2 అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని మల్టిప్లికేట్ చేస్తుంది. దట్ ఈస్ అ స్కేలార్ ప్రాపర్టీ. -2 1s 2 2s కాబట్టి -2 మిగులుతుంది. 2 క్యాన్సిల్ పోతుంది, మైనస్ ఇంటూ మైనస్ +1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/2 మిగులుతుంది. సో ఇక్కడ -1/2 into 1 -1/2. దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్ ఇన్వర్స్. సో దీనికి సంబంధించిన 3/3 మ్యాట్రిక్స్ కూడా ఇంతే. సో ఏ రాస్తారు, ఫస్ట్ 3/3 కి అయితే డెట్ కనుక్కుంటారు, సేమ్ అంతే, నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. తర్వాత అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కుంటారు. అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే షార్ట్ కట్ మెథడ్ లో దాన్ని సాల్వ్ చేస్తాం. తర్వాత ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ అని రాస్తాం. ఈ రెండు సింప్లిఫై చేస్తాం. ప్రతి వచ్చేదంతా ఫార్ములా అంతా సేమ్, ప్రాసెస్ కూడా సేమ్. 3/3 కూడా అంతే. షార్ట్ కట్ మెథడ్ వాడటం చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్ గా ఎక్సర్సైజ్, దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ 4D చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎందుకు షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.